తెలంగాణలో 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతుండటంతో అగ్గిరాజుకుంది. అడిగేది మేమే, ఇచ్చేది మేమే. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడే చేస్తా అన్నాడు. ప్రతిదీ అన్నాడా? ఓట్లు దండుకున్నాడా? అయిపోయింది. ఇప్పుడు మళ్ళా అటు పెట్టింది కేంద్రంలో అధికారంలోకి రావాలన్నాడు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. 17 సీట్లు కాంగ్రెస్ పార్టీగా రావాలన్నట. అప్పుడే అమలైపోయాయండి. ఎంపీ సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి రావాలన్నట ఈ రాష్ట్రంలో. ఎందుకు ఇప్పుడు మళ్ళా సెంటర్కి ఎందుకు లింక్ పెడుతున్నావు? అప్పుడు నువ్వు వద్దనే చేస్తా అన్నావు కదా. మరి పోనీ నేను అడుగుతున్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకపోతే నువ్వు రాజీనామా చేసి బయటకు పోతావా? మరి ఎందుకంటే హామీ అమలు చేయవనిగా. నువ్వు అన్నదాని ప్రకారము కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే హామీలు అమలవుతాయి అంటున్నావు కదా. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నువ్వు హామీలు అమలు చేయవన్నట్టే కదా. మరి అప్పుడు రాజీనామా చేసి బయటకు పోతావా? రేవంత్ రెడ్డి నేను సవాల్ విసురుతున్నాను.